ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగొల్లకు అట్టుకులము సింధోళ్ళు ఉంటారు. మాదిగొల్లకు అట్టుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు. వాళ్ళు భాగవతులు ఆడతారు. ఆ భాగవతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం, ఇంకో వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం. ఒక్కటి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిర్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటో వాళ్ళని మీ ఇళ్ళకి రానిచ్చిర్రు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చిర్రు, ఎంతమంది రైతులను కాపాడారు. మీ ఇవాళ పచ్చగుడ్డ వేసుకొని మీరు ఇవాళ మీరు రైతేసం వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనం అండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆటో తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష